మన ఇండియన్ ప్లేయర్స్ బౌండరీస్తో ఎక్కువ రన్లు కొట్టిన ప్లేయర్స్ ఎవరో తెలుసుకుందాం ఈ వీడియోలో అక్రాస్ ద ఆల్ ఫార్మాట్స్. మొదటిగా టెస్ట్ మ్యాచెస్ నుంచి మొదలు పెడదాం. టెస్ట్ మ్యాచెస్లో చూసుకుంటే వీరేంద్ర సెహ్వాగ్ 2009లో శ్రీలంక పైన అయితే ముంబైలో జరిగిన ఈ మ్యాచ్లో అయితే ఏకంగా 202 రన్లు కొట్టి పడేశాడు. ఇతడైతే ఒక బ్రిలియంట్ బ్యాటింగ్ చేశాడు ఆ మ్యాచ్లో. ఇతడు స్ట్రైక్ రేట్ చూసుకున్న 254 బాళ్ళల్లో 293 రన్లు కొట్టి 115 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు. ఇతడు అప్పట్లోనే ఒక విధ్వంసకరపు బ్యాటర్. అందులో 44లు 7 సిక్సర్లతో శ్రీలంక బౌలర్లని గజగజలాడించేశాడు. ఆ స్ట్రైక్ రేట్ని బట్టి మనకు చాలా అర్థమవుతుంది ఇతడు ఎంత విధ్వంసం క్రియేట్ చేశాడు అప్పట్లో. ఇతడు కొట్టిన 290 రన్లతో ఏకంగా మన ఇండియా స్కోర్ 26 రన్లకు చేరిపోయింది. ఇదైతే మన ఇండియా తరపు నుంచి సెకండ్ హైయెస్ట్ స్కోర్. ఈ మ్యాచ్లో అలానే ఎంఎస్డి కూడా ఒక 100 రన్లు, రాహుల్ ద్రావిడ్ 74 రన్లు, అలానే సచిన్ టెండూల్కర్ 63 రన్లు, వివిఎస్ లక్ష్మణ్ 62 రన్లు, ఇటువంటి ఎంతోమంది అందరూ సహకరించారు కాబట్టి ఆ స్కోర్ మాత్రం 726కు చేరుకుంది. అలానే శ్రీలంకన్ ప్లేయర్స్ అంత తక్కువ అంటే వాళ్ళు కాదు ఆ మ్యాచ్లో గట్టి పోటీని ఇచ్చారు. వాళ్ళ బౌలింగ్ లేనప్పట్లో చాలా షార్ప్గా ఉండేది. ఆ మ్యాచ్లో ఇండియా అయితే ఒక ఘన విజయం సాధించింది. ఒక ఇన్నింగ్స్ తేడాతో 24 రన్లు డిఫరెన్స్తో గెలిచింది. ఆ మ్యాచ్లో అయితే సంగకార సెకండ్ ఇన్నింగ్స్లో మంచి పోరాటం అందించాడు. ఏ ఒక్క ప్లేయర్ కూడా అతడికి సహకరించలేదు. అతడు ఒక్కడే 137 రన్లు కొట్టాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో అయితే దిల్షాన్ 109, మాథ్యూస్ 99 రన్లు కొట్టారు. ఇక టెస్టుల్లో సెకండ్ హైయెస్ట్ స్కోరర్ ఎవరా అని చూస్తే ఇతడు కూడా వీరేంద్ర సెహ్వాగ్. మార్చిలో జరిగిన 2008లో చెన్నై వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్లో ఇతడు బౌండరీస్ ద్వారా ఏకంగా 198 రన్లు కొట్టి పడేశాడు. అందులో 42 ఫోర్లు 5 సిక్స్లు. టోటల్ స్కోర్ చూస్తే ఆ రోజు 319 రన్లు. అందులో కేవలం 304 బాళ్ళల్లోనే ట్రిపుల్ సెంచరీ కంప్లీట్ చేసిన ఏకైక బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్. ఇందులో ఇతడు స్ట్రైక్ రేట్ కూడా 104 మెయింటైన్ చేసి విధ్వంసకరపు బ్యాటింగ్ ఆడాడు. ఈ మ్యాచ్లో చెన్నై పిచ్లో అది చాలా స్లో పిచ్. మామూలుగా ఓడే పిచ్చెస్లోనే చాలా స్లోగా ఉంటుంది. 5 రోజులు జరిగే టెస్ట్ పిచ్చెస్లో అయితే టెస్ట్ మ్యాచెస్కి ఇంకా స్లోగా ఉంటుంది ఆ పిచ్చెస్లో ఇంత విధ్వంసకరపు బ్యాటింగ్ ఆడాడంటే అతడు బ్యాటింగ్ ఎటువంటి స్థాయిలో ఉండేదో మనకి ఇప్పుడు అర్థమవుతుంది వీరేంద్ర సెహ్వాగ్ది. పైగా సౌత్ ఆఫ్రికా చిన్న టీమా అంటే అది అస్సలే కాదు. వాళ్ళ బౌలింగ్ లైనప్ చూస్తే వరల్డ్స్లోనే టాప్ బౌలింగ్ లైనప్ అప్పట్లో. డైల్ స్టీన్ అతడైతే ఈ మ్యాచ్లో ఏకంగా 4 వికెట్లు తీశాడు. అలానే మోర్కెల్, జాక్ పక్కల్ ఇటువంటి దిగ్గజ ప్లేయర్లు ఉన్నారు. అలానే వీళ్ళ బ్యాటింగ్ కూడా టాప్ నాచ్లో ఉండేది అప్పట్లో. వీళ్ళకు ఆషిమ్ ఆమ్లా అయితే ఫస్ట్ ఇన్నింగ్స్లో ఏకంగా 159 రన్లను కొట్టగలిగాడు. అలానే గ్రేమ్ స్మిత్ కూడా కెప్టెన్ 173 రన్లు కొట్టగలిగాడు. ఏబీ డివిలియర్స్ అయితే హ్యాండీ 44 రన్లు కొట్టగలిగాడు. ఈ మ్యాచ్లో అయితే సౌత్ ఆఫ్రికా ఫస్ట్ బ్యాటింగ్ చేసి 549 రన్లను పెట్టింది. సెకండ్ ఇన్నింగ్స్లో ఇండియా 627 రన్లు పెట్టింది. అలానే థర్డ్ ఇన్నింగ్స్లో 331 రన్లకి ఇంకా డేస్ అన్ని కంప్లీట్ అయిపోయాయి. ఇక మ్యాచ్ని డ్రాగా డిక్లేర్ చేసేసారు అంపైర్స్. ఇక టెస్ట్ క్రికెట్లో టాప్ 3 బ్యాట్స్మెన్ తీసుకుంటే టాప్ 3 కూడా వీరేంద్ర సెహ్వాగ్ ఉన్నాడు. ఇతడు 2006లో జనవరిలో జరిగిన లాహోర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో కూడా 194 రన్లు ఓన్లీ బౌండరీస్ వల్లనే సాధించాడు వీరేంద్ర సెహ్వాగ్. ఈ మ్యాచ్లో టోటల్గా 254 రన్లు కొట్టగా అందులో 194 రన్లు బౌండరీస్ వల్లనే వచ్చాయి. అందులో 47 బౌండరీలు, 1 సిక్స్ మాత్రమే కొట్టాడు. వీళ్ళ బౌలింగ్ లైనప్ కూడా పాకిస్తాన్ బౌలింగ్ లైనప్ అప్పుడులో టాప్ నాచ్లో ఉండేది. వీళ్ళకు షోయబ్ అఖ్తర్, యూనిస్ ఖాన్, షాహిద్ అఫ్రీది ఇటువంటి టాప్ బౌలర్స్ ఉండేవారు. అప్పట్లో బూమ్రా, మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ ఇటువంటి దిగ్గజాలు ఎలా ఉన్నారు, అప్పుడు పాకిస్తాన్ దగ్గరే అందరూ దిగ్గజాలు మొత్తం ఉన్నారు, ఫాస్ట్ బౌలింగ్ దిగ్గజాలు. ఇక ఓడిఐస్ విషయానికి వస్తే మన కెప్టెన్ రోహిత్ శర్మ శ్రీలంక అగైనెస్ట్గా నవంబర్ 3వ తేదీ జరిగిన ఈ మ్యాచ్లో అయితే ఈడెన్ గార్డెన్స్లో ఒక అద్భుతమైన నాక ఆడి ఏకంగా 264 రన్లు రాబట్టాడు. అందులో 186 రన్లు ఓన్లీ బౌండరీస్ వల్లనే వచ్చాయి. అందులో 33 ఫోర్లు 9 సిక్సర్లు. ఈడెన్ గార్డెన్ అయితే అంత ఈజీ పిచ్ అయితే అసలు కాదు. అది స్పిన్నర్స్కు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలానే శ్రీలంక దగ్గర కూడా అప్పట్లో టాప్ నాచ్ స్పిన్నర్లు ఉండేవారు. లైక్ ముత్తయ్య మురళీధర్ లాంటి ఎంతో గ్రేట్ లెజెండ్స్ ఉండేవారు. వాళ్ళపైన ఎంత మంచి నాక ఆడాడంటే నాట్ అన్ ఈజీ జాబ్. ఇతడు అప్పుడు చూపించాడు కాబట్టి ఇండియా అంత సునాయాసంగా గెలిచింది. ఆ మ్యాచ్లో ఇండియా ఏకంగా 153 రన్ల తేడాతో మ్యాచ్ గెలిచి ఇండియా తన సత్తా ఏందో చాటి చూపించింది. అలానే ఓడిఐస్లో 404 రన్లు పుట్టప్ చేసి ఇండియా తరపున సెకండ్ హైయెస్ట్ టార్గెట్ని పెట్టింది మన ఇండియన్స్ అప్పట్లో. ఇక ఓడిఐస్లో సెకండ్ ప్లేస్ విషయానికి వస్తే ఇషాన్ కిషన్ ఉన్నాడు. ఇతడైతే డిసెంబర్లో జరిగిన 2002లో జరిగిన ఈ మ్యాచ్లో అయితే బంగ్లాదేశ్ అగైనెస్ట్
వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ఇతడైతే డబుల్ సెంచరీ కొట్టాడు. ఈ మ్యాచ్లో అయితే ఇతడు ఏకంగా 150 రన్లు బౌండరీస్తోనే రాబట్టాడు. అందులో 24 4లు 10 సిక్సర్లు. ఇతడైతే బ్రిలియంట్ బ్యాటింగ్ చేశాడు ఆ మ్యాచ్లో. ఇతడితో పాటు విరాట్ కోహ్లీ ఉండి తన్ని మంచిగా గైడ్ చేశాడు. అందుకే ఇతడు ఇంత ఈజీగా డబుల్ సెంచరీ చేయగలిగాడు ఆ మ్యాచ్లో. ఇతడు పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్లో కూడా చెప్పాడు, నాకు విరాట్ కోహ్లీ ఎంతో హెల్ప్ చేశాడు సెంచరీని డబుల్ సెంచరీ కింద కన్వర్ట్ చేయడానికి. అలానే విరాట్ కోహ్లీ కూడా ఆ మ్యాచ్లో బ్రిలియంట్ నాకౌట్ ఆడి ఏకంగా 113 రన్లను కొట్టగలిగాడు అతడు కూడా. ఈ మ్యాచ్లో అయితే బంగ్లాదేశ్ని ఏకంగా 180 రన్లకే ఆల్అౌట్ చేసి పడేశారు మన ఇండియన్ టీం. ఇక ఓడిఐస్లో థర్డ్ పొజిషన్కి వస్తే మళ్ళీ రోహిత్ శర్మ. నవంబర్ 2, 2013 బెంగళూరు వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో అయితే ఇతడు ఇంకో డబుల్ సెంచరీని నమోదు చేశాడు. ఈ మ్యాచ్లో ఏకంగా 144 రన్లని బౌండరీస్ ద్వారా రాగట్టగలిగాడు. అది కూడా మైటీ ఆస్ట్రేలియన్స్ మీద ఎన్ని రన్లు కొట్టాలంటే అది మామూలు విషయం కాదు. వీళ్ళపైన ఒక హాఫ్ సెంచరీ కొట్టాలంటేనే వాళ్ళు చాలా గ్రేటెస్ట్ ప్లేయర్స్. ఆ మ్యాచ్లో అయితే అద్భుతమైతే ఏమిటంటే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీని గోల్డెన్ డక్అవుట్కి రన్అట్ చేస్తాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ స్టాండ్ తీసుకొని ఒక బ్రిలియంట్ నాక్ ఆడి ఏకంగా 290 రన్లు పుట్అప్ చేస్తాడు. ఈ 200తో రోహిత్ శర్మ ఓడిఐస్లో 3 డబుల్ సెంచరీలు కొట్టిన ఏకైక ప్లేయర్గా నిలిచాడు వరల్డ్ క్రికెట్లో. ఈ మ్యాచ్లో ఏమన్నా ఆస్ట్రేలియన్ బౌలింగ్ లైనప్ ఈజీగా ఉందంటే అసలు లేదు. జేమ్స్ ఫాల్కునర్ ఇతడైతే అప్పట్లోనే ఆస్ట్రేలియాకు ఎన్నో కప్పులు గెలిపించి ఉన్నాడు. ఇతడైతే ఒక బ్రిలియంట్ ఫామ్లో ఉన్నాడు. ఇతడు మరియు షెయిన్ వాట్సన్ని చూస్తే మీరు అందరు నవ్వి ఉంటారు ఈసారి. కానీ అతన్ని మీరు పాస్ట్లోకి వెళ్ళి చూస్తే అతడు ఎంత గ్రేట్ బౌలరో మనకు అర్థమవుతుంది. అలానే కోల్టర్ నైల్ ఇటువంటి దిగ్గజ బౌలర్లు ఉన్నప్పుడు కూడా ఇతడు రోహిత్ శర్మ స్టాండ్ తీసుకొని ఏకంగా 200 రన్లను స్కోర్ చేయగలిగాడు ఆస్ట్రేలియన్ అగైనెస్ట్గా. ఇక T20 విషయానికి వస్తే 2017లో జరిగిన ఇండియా వర్సెస్ శ్రీలంక మ్యాచ్లో రోహిత్ శర్మ ఏకంగా 108 రన్లు కొట్టాడు ఓన్లీ బౌండరీస్తో. అందులో ఆ మ్యాచ్లో అయితే 39 బాళ్లకు 118 రన్లు కొట్టి అందులో 34 బాళ్లకే సెంచరీ కంప్లీట్ చేసిన ఏకైక ప్లేయర్గా హిస్టరీలో నిలిచిపోయాడు రోహిత్ శర్మ. ఇప్పటికీ ఆ రికార్డు ఎవరు బ్రేక్ చేయలేదు. బహుశా హిస్టరీలో కూడా నాకు తెలిసినంత వరకు ఎవరు బ్రేక్ చేయలేరు ఈ రికార్డ్ని. ఆ మ్యాచ్లో అయితే బ్రిలియంట్ బ్యాటింగ్ చేసి ఆ మ్యాచ్లో రోహిత్ శర్మ అంత అద్భుతంగా ఆడడం వల్ల ఇండియా ఏకంగా 160 రన్లను బిల్డ్ చేసింది. ఇదైతే క్రికెట్లో హైయెస్ట్ స్కోర్ ఓన్లీ T20 ఇంటర్నేషనల్ క్రికెట్లో. ఓన్లీ మొత్తం T20స్లో అయితే అసలు కాదు. ఈ 260 రన్లు బిల్డ్ చేయడంలో కేఎల్ రాహుల్ పాత్ర కూడా చాలానే ఉంది. ఇతడు కూడా 89 రన్లు కొట్టాడు. 34 బాళ్లలో సెంచరీ కంప్లీట్ చేయడం అయితే ఈ జనరేషన్లో కాదు కదా, ఇక 10 తరాలు ఎత్తిన ఎవరి వల్ల కాదని నాకు అనిపిస్తుంది. డెఫినెట్లీ ఇది కాదు కూడా. ఓన్లీ హిట్ మ్యాన్ పైనే ఈ పేరు తరాలుగా నిలబడుతుందని నాకు అనిపిస్తుంది. ఆ మ్యాచ్లో శ్రీలంకను అయితే కేవలం 170 రన్లకి ఆల్అౌట్ చేసి ఇండియా 88 రన్ల తేడాతో ఘన విజయం సాధించింది ఆ మ్యాచ్లో. ఇక T20స్లో రెండో ప్లేయర్ విషయానికి వస్తే మొన్న జరిగిన ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా మ్యాచెస్లో, అదే నవంబర్లో T20 మ్యాచెస్లో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో జరిగిన ఈ మ్యాచెస్లో అయితే రుతురాజ్ గైక్వాడ్ అయితే బ్రిలియంట్ బ్యాటింగ్ చేసి ఓన్లీ 4లతో 94 రన్లు రాబట్టాడు. ఇతడు మొత్తం 123 రన్లు కొడితే అందులో 13 4లు 7 సిక్సర్లు. ఒక బ్రిలియంట్ బ్యాటింగ్ చేశాడు ఆ మ్యాచ్లో. కానీ అన్ఫార్చునేట్లీ మన ఇండియా ఓడిపోయింది. కానీ ఇనిషియల్లీ ఆ మ్యాచ్లో రుతురాజ్ గైక్వాడ్ బ్యాటింగ్ చూసినట్లయితే పెద్దగా బ్యాట్కి అయితే మిడిల్ కాలేదు, అలా స్లోగా ఆడాడు. ఆ తర్వాత ఎప్పుడైతే లాస్ట్ ఓవర్ మ్యాక్స్వెల్ వేశాడో ఆ మ్యాచ్లో అయితే బీభత్సమైన బాధుడు చేసేసాడు మ్యాక్స్వెల్కి. ఆల్మోస్ట్ ఆ మ్యాచ్లో లాస్ట్ ఓవర్లో 4 సిక్స్లు ఏమో కొట్టి పడేస్తాడు మ్యాక్స్వెల్. ఈ మ్యాచ్లో అయితే మన అదర్ ఇండియన్ ప్లేయర్స్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అయితే 39 రన్లు కొట్టి 134 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు. అలానే తిలక్ వర్మ కూడా 34 రన్లు కొట్టి 29 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు. కానీ రుతురాజ్ గైక్వాడ్ ఏకంగా 215 స్ట్రైక్ రేట్ని మెయింటైన్ చేశాడు. ఇది నాట్ అన్ ఈజీ జాబ్. అదర్ ఎండ్లో ఆస్ట్రేలియా గెలవడానికి ముఖ్య పాత్ర పోషించింది గ్లెన్ మ్యాక్స్వెల్. అయితే ఏకంగా 104 రన్లు కొట్టి అతను టీం ఆస్ట్రేలియాను గెలిపించడానికి ముఖ్య పాత్ర పోషించాడు. 5 వికెట్ల తేడాతో ఆ మ్యాచ్ ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ఇక ఈ కోటాలో 3వ లిస్టులో ఉండేది సూర్యకుమార్ యాదవ్. ఈ 2022లో నాటింగం వేదికగా జరిగిన ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ T20 మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ ఏకంగా 117 రన్లు కొట్టాడు. అందులో 92 రన్లు బౌండరీ వల్లనే వచ్చింది, 14 4లు 6 సిక్సర్లు. ఆ మ్యాచ్లో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది సూర్యకుమార్ యాదవ్. ఫస్ట్ ఇన్నింగ్స్ ఇంగ్లాండ్ వాళ్ళు బ్యాటింగ్ చేసి 200 స్కోర్ని పుటప్ చేసినప్పుడు నాటింగం గ్రౌండ్లో ఏ ఒక్క బ్యాట్స్మెన్ కూడా సెకండ్ చేజింగ్లో వచ్చి సెంచరీ అయితే ఎవరు కొట్టలేదు. కానీ సూర్యకుమార్ యాదవ్ అయితే విచ్ ఈజ్ ద చీజ్ చూపించాడు. ఒక బ్రిలియంట్ బ్యాటింగ్. ఇంగ్లాండ్లో ఇంత బీభత్సమైన నాకు ఆడడం నార్మల్
నార్మల్ విషయం కాదు. ఎందుకంటే అక్కడ క్లౌడీ కండిషన్స్ ఉంటాయి, బాల్ ఎనీ టైం స్వింగ్ అవుతూనే ఉంటుంది. కాబట్టి బ్యాట్ మీదకి బాల్ రావడమే చాలా గగనం అని చెప్పుకోవచ్చు. అటువంటి సిచ్యువేషన్లో సూర్యకుమార్ యాదవ్ ఇంత మంచి ఎక్స్పోజింగ్ చేసి మంచి బ్యాటింగ్ ఆడాడు. అదర్ ఎండ్లో మన ప్లేయర్స్ చూస్తే విరాట్ కోహ్లీ కేవలం 11 రన్లు, అలానే రిషబ్ పంత్ 1, మళ్ళీ రోహిత్ శర్మ 11 రన్లు. ఆ మ్యాచ్లో అయితే ఒక ప్రయోగం చేసి రిషబ్ పంత్ మరియు రోహిత్ శర్మని ఓపెనింగ్ పంపించారు. ఆ ప్రయోగం వర్కౌట్ కాలేదు. ఇక సెకండ్ హైయెస్ట్ స్కోరర్ వచ్చేసి శ్రేయస్ అయ్యర్ 28 రన్లు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత టఫ్ కండిషన్స్ ఆ మ్యాచ్లో ఇటువంటి మంచి బ్యాటింగ్ చేస్తాడు సూర్యకుమార్ యాదవ్. అందుకే ఈ శ్రీలంక వర్సెస్ ఇండియా జరగబోయే T20 సిరీస్కు కెప్టెన్సీ అవకాశం కూడా వచ్చింది. అప్పుడు ఈవెన్ ఆ మ్యాచ్లో ఇంగ్లాండ్ బౌలర్స్ చూసినా కూడా టాప్ నాచ్లో ఉండేవాళ్ళు. విల్లీ, టాప్ లీర్, జోర్డాన్ వీళ్ళందరూ 2 వికెట్లు తీశారు. అలానే విల్లీ అయితే 3 వికెట్లు తీసి పడేశాడు. ఇటువంటి ప్రైమ్ ఫామ్లో ఉన్నప్పుడు సూర్యకుమార్ యాదవ్ పర్ఫెక్ట్గా వీళ్ళని షాట్లు ఆడి తన తడాక ఏదో చూపించాడు అప్పట్లోనే ఇంగ్లాండ్ లాంటి టీం. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరెన్నో వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కాండి. అలాగే ఈ ఛానల్ని ఎంత షేర్ అయితే అంత షేర్ చేయండి. థ్యాంక్ యూ.